అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారం వ్యవధిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామన్నారు. డీజీపీ అజితా వేజండ్ల అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. కొరియర్ సర్వీసులలో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. గంజాయి రవాణా, అమ్మకాల వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మనం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 296/24 అని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం ఒక ఆన్లైన్ పార్సల్ బుకింగ్ జరిగింది. కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము. మొత్తం 64 ప్యాకెట్స్ కంటైనింగ్ 122 kgs ఆఫ్ గాంజా అక్కడ లభించింది. మొత్తం ఈ దీనిలో A1 to A7 7 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో A1, A2, A3, A4 నలుగురు కూడా బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడే అప్రిహెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు లోకల్గా ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్కండ్ అనగా